నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మీ మెర్సీని. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఇది టెట్, డిఎస్సి లేదా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుందండి. విటమిన్లు, రసాయనామాలు దీనికి సంబంధించిన బిట్ లేకుండా ఎగ్జామ్ అయితే ఉండదు. చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా నేను ఈజీగా అయితే ఈ యొక్క రసాయనామాలు ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈజీగా చెప్తాను. తమ్నైల్ పెట్టాను కదా, ఏబీసీలో 1 to 3 వస్తే చాలని. సో అవి వస్తే చాలండి, ఈజీగా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. మీరు చేసే సపోర్ట్, ఎంకరేజ్ వల్ల నేను ఇంకా వీడియోస్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఎంకరేజ్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు. ఈ వీడియో ఒక లైక్ అయితే చేసేయండి. విటమిన్లు, రసాయనామాలు. ఫస్ట్ వన్, ఏ విటమిన్? రెటినాల్ రసాయనామం. ఏ ఫర్ యాపిల్. యాపిల్ రేట్లు ఎక్కువ. రేట్లు అంటే రెటినాల్. ఏ ఫర్ యాపిల్ అంటే ఏ విటమిన్. సో ఇక్కడ ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా. సో అవే ఇక్కడ కంటిన్యూ చేస్తూ ఉంటాను అన్నమాట. సి ఫర్ చాక్లెట్. చాక్లెట్ కోసం ఆస్కార్ లెవెల్లో యాక్ట్ చేసేస్తున్నావా? చాక్లెట్ కోసం అంటే ఇక్కడ సి విటమిన్. ఆస్కార్ లెవెల్లో అంటే ఆస్కార్బిక్ ఆమ్లం. నెక్స్ట్ డి విటమిన్. డి విటమిన్ కాల్సిఫెరాల్. డి ఫర్ డాక్టర్. డాక్టర్ కాలిపోవటం వల్ల ఫెరాలసిస్ వచ్చిందని చెప్పారు, లేదా కాలిపోవటం వల్ల ఫెరాలసిస్ వచ్చిందని డాక్టర్స్ చెప్పారు. కాలిపోయిందని ఫెరాల్సి, కాలి అంటే కాల్సి, ఫెరాల్సి వచ్చిందని అంటే కాల్సిఫెరాల్. ఎవరు చెప్పారు? డాక్టర్. డాక్టర్ అంటే డి విటమిన్. నెక్స్ట్ ఈ ఫర్ ఎలిఫెంట్. ఎలిఫెంట్ని చూడటానికి టోకెన్ తీసుకోవాలి. ఎలిఫెంట్ని చూడటానికి టోకెన్ అంటే టోకోఫెరాల్. ఎలిఫెంట్ అంటే ఈ విటమిన్. నెక్స్ట్ ఎలిఫెంట్ అంటే ఇక్కడ ఈ విటమిన్. నెక్స్ట్ కే ఫర్ కింగ్. కే ఫర్ కింగ్. ఫిల్లోక్వినాన్ అనేది రసాయన నామం కదా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటామంటే కింగు పిల్లో పెట్టుకొని పడుకున్నాడు, లేదా మరొకలా గుర్తుపెట్టుకోండి. కింగ్ క్వినాన్ అంటే క్వీన్. కింగ్ క్వీన్ అలాగా గుర్తుపెట్టుకోండి. కింగ్ అంటే ఇక్కడ కే ఫర్ అంటే కే విటమిన్. ఫిల్లో పట్టుకొని అంటే ఫిల్లోక్వినాన్, లేదా క్వీన్ అనుకుంటున్నాం కాబట్టి కింగ్ క్వీన్ అలా గుర్తుపెట్టేసుకోండి. ఏబిసిడ్లు అయిపోయి ఇప్పుడు ఏంటి 1 2 3లు. సో 1 2 3లతో కోర్స్ ఏంటో చూద్దామా. B1 విటమిన్ థయామిన్. B1 అంటే ఫస్ట్ కదా. ఫస్ట్ తయారవమేనా? ఫస్ట్ అంటే B1, తయారవమేనా అంటే థయామిన్. నెక్స్ట్ సెకండ్ కదా. సెకండ్ అంటే B2 విటమిన్ రైబోఫ్లేవిన్. సెకండ్ షో సినిమా రోబోకి వెళ్దామా? సెకండ్ షో అంటే B2 విటమిన్. రోబో సినిమా అంటే రైబోఫ్లేవిన్. సో అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ B3 విటమిన్. B3 అంటే ఇక్కడ ఏంటి? 3 అంటే ముగ్గురు. 3 హీరోయిన్స్ కావాలా? నీ ఆసి మామూలుగా లేదుగా. 3 హీరోయిన్స్ అంటే B3 విటమిన్. నీ ఆసి మామూలుగా లేదుగా. నీ ఆసి అంటే నియాసిన్. నెక్స్ట్ B5 విటమిన్ ఫాంటోథెనిక్ ఆమ్లము. B5 అంటే ఫాంటా కదా, లేదా పెంటాగోన్ అంటాం కదా 5ని. సో అలా గుర్తుపెట్టుకోండి. 5 పెంటాగోన్ అంటే పాంటాథెనిక్ ఆమ్లము. నెక్స్ట్ B6 విటమిన్ పైరిడాక్సిన్. 6 కొట్టలేదని ఫైర్ అవుతున్నావు కదా, కానీ 7 కొట్టాడు భయ్యా. 6 అంటే B6 విటమిన్. ఫైర్ అవుతున్నావు అంటే పైరిడాక్సిన్ అవుతున్నావు, కానీ 7 కొట్టేశాడు భయ్యా. 7 అంటే B7 విటమిన్. భయ్యా అంటే బయోటిన్. సో అక్కడ B6 B7 కూడా అయిపోయింది. ఇక్కడ 9 B9 విటమిన్. B9 అంటే 9 అనేసరికి మనకి 9 months ప్రెగ్నెంట్ గుర్తు రావాలి. 9 months అయ్యాక ఎవరొకరు బేబీ పుడతారు. సో ఆ బేబీ ఎవరిని పోలుతారు? తల్లినో తండ్రినో పోలి ఉంటారు కదా. సో పోలి అంటే ఫోలిక్ ఆమ్లము. B9 విటమిన్ అంటే 9 months అని మీకు గుర్తుండిపోవాలి. నెక్స్ట్ చివరిగా B12 విటమిన్. 12 members ఉంటే ఒక సైన్యం భలే ఉంటుంది కదా. 12 members ఉంటే ఏదైనా ఆడటానికైనా బాగుంటుంది. ఒక సైన్యంలో భలే ఉంటుంది కదా. 12 members అంటే B12 విటమిన్. ఒక సైన్యం అంటే సైనికో భలే ఉంటుంది కదా, అంటే సైనికో బాలమిన్. సో చూసారు కదా ఫ్రెండ్స్, విటమిన్లు, రసాయన నామాలకు సంబంధించిన కోర్సు. వీటిలో ఏ కోడ్ నచ్చిందో కామెంట్ అయితే తెలియజేయండి. మీరు కామెంట్ చేయడం ద్వారా నాకు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది ఫ్రెండ్స్, మీ కామెంట్, లైక్ అనేవి. సో వీడియో
ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. అంతేకాకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు షేర్ చేయమని నేను అడిగిన కానీ జస్ట్ లైక్ మాత్రం చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి మరెన్నో కోర్స్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండండి. మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.